ఎలా ఉంది సరిపోదా శనివారం? ఎలా ఉందండి? ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది సార్? ఎలా ఉంది? నాని అన్న యాక్టింగ్ ఎలా ఉంది? శనివారం చెప్తా, ఇప్పుడు చెప్పను. స్టోరీ లైన్ వచ్చేసి నువ్వు లైక్ విలన్ వచ్చేసి సిఐ, నాని ఫైట్ ఉంది. ఎలా అనిపించింది మూవీ? రికార్డ్ కాలేదు. ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే బాగా అనిపించింది. అంటే స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ లైన్ అంటే లైక్ విలన్ సిఐ ఒక ల్యాండ్ వల్ల వాళ్ళ అన్నతో వాళ్ళ బ్రదర్తో గొడవ అయింది. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించిందా లేదంటే డిఫరెంట్ గా అనిపించింది? డిఫరెంట్ ఉంది. నాని గారు ఎస్జే సూర్య ఎలా చేశారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది అండ్ మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది నానికి. ఒక హాయ్ నాన్న దసరా ఆ రేంజ్ లో ఉందంటారా? హాయ్ నానా అనేది కొంచెం క్లాస్ మూవీ, ఇది మాస్ కేటగిరీలోకి వస్తుంది అండ్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, స్టోరీ లైన్ బాగుంది. బేసిక్ స్టోరీ ఫ్లాట్ ఏంటి సార్? సేమ్ అతను కోపం వస్తూ ఉంటుంది, కొడతాకి సాటర్డే అని ఒక రోజు పెట్టుకుంటాడు అండ్ ఇంకా విలన్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సినిమా నాని కంటే నాకు అయితే ఎస్జే సూర్య క్యారెక్టర్ సూపర్ నచ్చింది అన్న. అదే కోపం ఉంటుంది కదా, వీక్లీ వన్స్ అనేది పెట్టుకుంటారు అనమాట వాళ్ళ అమ్మ వల్ల. సో ఆ రోజు ఇంకా చూపిస్తాడు. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించిందా? లేదు, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనం. చాలా ఎస్జే సూర్య కోసం అయితే చూడొచ్చండి. అంటే ఆయన యాక్టింగ్ కోసం వచ్చాము, అంటే న్యాచురల్ యాక్టింగ్. అంటే ఇద్దరు న్యాచురల్ స్టార్స్ ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్లో ఎలా కనబడితే బాగుంటుందో ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కామెడీ బాగుంది, 200 కోట్ల బొమ్మ, స్టోరీ లైన్ బాగుందండి, స్టోరీ లైన్ బాగుంది, కామెడీ బాగుంది అండ్ ఎలివేషన్స్ హైలైట్ అసలు సినిమాకి. ఆల్ టుగెదర్ అంతా ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో నాని కెరీర్లో వన్ మోర్ బ్రేక్ అని చెప్పి సూర్య నాని ఇద్దరు న్యాచురల్ స్టార్స్ ఒకే స్క్రీన్ మీద చూసేసరికి ఒక అసలు ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా చేశారు? బాగా యాక్టింగ్. ఎవరు బాగా చేశారు? ఎస్జే సూర్యనా నానినా? ఎస్జే సూర్య. నాని ఇద్దరు చేశారు, ఇద్దరు మంచిగా. 500 కోట్ల బొమ్మనా? 500 కోట్లు వస్తాయి సార్? నాని యాక్షన్ ఎలా ఉంది? అది మామూలే సార్, బ్లాక్ బస్టర్ ఎలా తీస్తాడు సార్. ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అల్టిమేట్ సార్, అల్టిమేట్. అతను ఎస్జే సూర్య అంటే అది విలన్ యాక్టింగ్ ఒక రేంజ్లో తీశాడు. ఒక పోలీస్ క్యారెక్టర్ కానీ విలన్ యాక్టింగ్ కానీ ఒక బీజియం. దాంతోపాటు మురళీ శర్మ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, సీన్స్ ఒక్క రేంజ్లో ఉంది సార్. అసలు ఫైట్ సీన్స్ కానీ సినిమా యాక్టింగ్ కానీ టెలి సెంటిమెంట్ కానీ ఇద్దరు అల్టిమేట్ సార్. ఒక్కలని చెప్పలేం, ఎందుకంటే హీరోగా అతనే హైలైట్, విలన్కి అతనే హైలైట్. 100కి 10/10 సార్. నానికంటే కూడా ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ సూపర్. టైర్ 2 హీరో కాదు, ఇప్పుడు ఈ సినిమాతో టైర్ 1లోకి వస్తారు నాకు తెలిసి. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. దసరా హాయ్ నాన్న ఆ రేంజ్ కన్నా బాగుందా? వేరే లెవెల్ టైర్ 1 హీరో అయిపోయినట్టే. ఇద్దరు ఎరగదీస్తారు అనుకో, ఒకరికి మించి ఒకరు కల్కి రికార్డ్స్ వరకు పోయే అవకాశం ఉందా? మేబీ టచ్ చేయొచ్చు. కల్కి రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? ఆయన ప్రభాస్ అనేది ఆయన ఫ్యాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా సినిమానే కదా, మేబీ ఆ రేంజ్కి ఇంకా టచ్ చేయొచ్చు. ఒక దసరా హాయ్ నాన్న ఆ రేంజ్లో ఉందా సినిమా? బాగా